తదుపరి రాశి కన్యా రాశి కదా. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధ బలము వీళ్ళకి చాలా చక్కగా ఉండబోతోంది. అది విద్య, కమ్యూనికేషను, ట్రావెల్స్ అంటే ప్రయాణాల మీద చక్కని శుభ ఫలితాలను ఇస్తున్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉండడం మూలంగా ఆర్థిక పరంగాను సామాజిక పరంగా గుర్తింపు వచ్చేటట్టుగా గోచరిస్తున్నది. గురు దృష్టి మంచి లాభాల మీద అంటే ఎక్స్ట్రా లాభాల మీద, దాంతోపాటు చదువు, ప్రొఫెషనల్ మార్గము చక్కగా ఉండేటట్టుగా కనబడుతోంది. ఈ చెప్పాలి అంటే ఈ రాశిలో ఉండేవారికి బుధ, గురు, శుక్రు మంచి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా సక్సెస్ ఉండబోతోంది. ఇక్కడ మీరు చేయవలసింది, మీరు పెట్టవలసిన శ్రద్ధ, మీరు పెట్టవలసిన కాన్సన్ట్రేషను, మెమరీ పవర్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది. కానీ చేయవలసిన ప్రయత్నం మీరే చేయాలి. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ప్రమోషన్స్కి ఉన్న ఊరు నుంచి వేరే ఊరు కానీ, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి కానీ మళ్ళేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీరు గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్నటువంటి ప్యాకేజ్ పెరగడము, హై ఎండ్ ప్యాకేజ్తో సెటిల్ అవ్వడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కాకపోతే ఒత్తిడి అనేది మీరు ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. ఈ విషయంలో ధ్యానము, జపము చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ఫుడ్ బిజినెస్, హోటల్స్ అండ్ చిన్న చిన్న కుటీర వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఏదైనా డీల్స్ తీసుకునేటప్పుడు ధనపరంగా కానీ లేదా చెక్కుల పరంగా తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. చేతి వృత్తుల వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక క్రాఫ్ట్స్, డిజైను, హ్యాండ్మేడు ఈ అంశాలలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. క్లయింట్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. రుణాల కోసం వెళ్ళాలి అని అనుకుంటే ఈ సమయంలో వెళ్ళినట్టయితే కనుక రుణాలు అందుబాటులోకి వస్తాయి. అయితే కొంతమందికి అలసట వల్ల కానీ లేదా రాహు ప్రభావం వల్ల కానీ గాయాలయ్యే అవకాశము, ప్రమాదాలు అయ్యే అవకాశం కనబడుతోంది. ప్రయాణాల్లో కానీ మీరు చేసే మీ చేతి వృత్తుల్లో కానీ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ దగ్గర, షార్ప్ ఐటమ్స్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. డాక్టర్లకు చూసుకున్నట్టయితే కనుక హెల్త్ సంబంధించిన ఆపరేషన్స్ అంటే లైక్ కాస్మెటిక్ ఆపరేషన్స్ లేదా సర్జరీస్ లైక్ కడుపుకు సంబంధించి ఈ అంశాలలో సర్జరీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నిద్ర, అలసట ఈ అంశాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. లాయర్లకు చూసుకున్నట్టయితే కనుక సెటిల్మెంట్ కేసులతో పాటు డివోర్స్ కేసులు కూడా మీరు యాక్సెప్ట్ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మీ యొక్క కేసులు త్వరితగతిన ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఎక్కడ ఆలస్యం అనేది గోచరించట్లేదు. ఐటీ, టెక్నికల్ చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్స్, డేటా, సెక్యూరిటీ ఈ 3 అంశాలలో మంచి ఫలితాన్ని పొందుతారు. నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఒత్తిడి వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు చూసుకున్నట్టయితే కనుక మీడియా, పబ్లిక్ ఇమేజు, స్థానిక ప్రజల యొక్క మన్ననలు, నమ్మకాన్ని పొందుతారు. ప్రత్యర్థుల దగ్గరకు వచ్చేటప్పటికీ మీ మీద ఏదైనా అనాలని అంటుంటారు. అవి మీరు పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయకండి. ముందుకు వెళ్ళే ప్రయత్నంలోనే ఉండండి. మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. తర్వాత కళారంగం, మీడియా రంగంలో చూసిన వాళ్లకు మీరు గత కొంతకాలంగా ఏమైతే అనుకుంటున్నారో ఆ పాత్రలు రావడంతో పాటు ప్యాకేజ్ పెరిగేందుకు కూడా అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమందికి కొన్ని మంచి సినిమాలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ వారంలో డైరెక్టర్స్కు, సహ డైరెక్టర్లకు, సింగర్స్కి, తర్వాత రచయితలకు మంచి పేరు వచ్చే అవకాశం కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు చూసుకున్నట్టయితే కనుక హౌసింగ్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. డాక్యుమెంట్స్ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు భూమి కొనుక్కోవాలన్నా, ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా, ఇల్లు అమ్మాలన్నా కొద్దిగా ఈ వారం చివరిలో ప్రయత్నం చేసుకోండి. 5, 6, 7 తారీఖుల్లో ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆటోమొబైల్ రంగంలో చూసినట్టయితే కనుక సర్వీసు, రిపేర్స్ బాగుంటుంది కానీ సేల్స్ విషయంలోనే కొద్దిగా స్లో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ చూసినట్టయితే కనుక సేవింగ్స్ విషయంలోనూ, పెట్టుబడులు విషయంలోనూ కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. లాంగ్ టర్మ్కే ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అతిగా ఎక్కువగా ఆశపడి లాభాలు వస్తాయని మాత్రం అనుకోకండి. మీకు చెప్పదగినటువంటి పరిహారము, మంత్రము బుధవారము, శుక్రవారము ఈ 2 రోజులు కూడా మీరు నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. చెప్పదగినటువంటి మంత్రము ఓం బుధాయ నమః, ఓం శుక్రాయ నమః. బుధబలం పెంచుకోవడానికి, శుక్రబలం పెంచుకోవడానికి ఈ 2 మంత్రాలను యథాశక్తి చదువుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు.